హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు? సో బేసిక్గా భయ్య ఇవాళ వీడియోలో నేను మీకు ఏంటంటే మీరు హ్యాక్ అయ్యారా లేదా అనేది ఎలా తెలుస్తుంది. నార్మల్గా ఏంటంటే రోగం వచ్చినోనికి రోగం గురించి బాగా తెలుస్తుంది డాక్టర్ తర్వాత. సిమిలర్గా హ్యాక్ అయినోనికే తెలుస్తుంది హ్యాకింగ్ ఎట్లా అవుతుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, దాని లక్షణాలు ఏంటి అనేది మీకు ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మీరు హ్యాక్ అయ్యారా లేదా అనేది సింపుల్గా తెలుసుకోవచ్చు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి గైజ్, అండ్ అంతేకాకుండా ఎక్కువ మందికి షేర్ చేయండి సో దట్ తెలుస్తుంది వాళ్ళకు కూడా, లైక్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి హ్యాక్ అయ్యారా లేదని. సో లైక్ చేస్తారనుకున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి గైస్, లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. బేసిక్గా భయ్య హ్యాక్స్ అనేవి ప్రపంచం మొత్తంలో జరుగుతూనే ఉంటుంది. అదొక ఇంటర్నెట్ వార్ లాంటిది అనమాట. అండ్ అది కంట్రోల్ చేయటం చాలా కష్టం, ఎవరు ఎటు నుండి వస్తారో కూడా తెలియదు. బట్ దీన్ని హ్యాండిల్ చేయొచ్చు అనమాట. లైక్ మొన్న నా ఛానల్ హ్యాక్ అయినప్పుడు మీ సపోర్ట్తో పాటు నేను ఏంటంటే జర హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మీకు చెప్పాను నా ప్రీవియస్ బ్లాగ్ అండ్ అంతేకాకుండా నా వీడియోస్లో. సో లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అవి చూడండి. నవ్వుతా హ్యాండిల్ చేయండి, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా టెన్షన్ పడకండి. టెన్షన్ పడినప్పుడు మనిషి బుర్ర వేడెక్కిపోయి ఏది పడితే అది చేస్తాం అనమాట. సో చిల్డ్గా ఉండండి అండ్ మెల్లగా హ్యాండిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో భయ్య ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ప్రపంచం మొత్తంలో హ్యాక్ అవుతాం. అండ్ ఆ హ్యాకింగ్లో మనం కూడా పాత్రదారులం సూత్రధారులం అవుతామని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయం కదా. సో ఏంటి సిచ్యువేషన్స్ అండ్ అంతేకాకుండా సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ సిమ్టమ్ భయ్య గూగుల్ భయ్య. అదొక అద్భుతమైన అల్గోరిథం అనమాట. ఏంటి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు నార్మల్గా హ్యాకింగ్ చేసేటోడు రష్యా నుండో చైనా నుండో వేరే దేశం నుండి అక్కడ నుండి హ్యాక్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనం గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు లేకపోతే ఫోన్లో కానీ లేకపోతే బ్రౌజర్లో కానీ వాడు హ్యాక్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మన కంప్యూటర్ అండ్ అంతేకాకుండా ఫోన్ లైక్ వాడి ఐపీ అడ్రస్ తోటి వర్క్ అవుతుంటుంది. అట్లా వర్క్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు నార్మల్గా బ్రౌజర్లో లాంగ్వేజ్ చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ గాడు మీ మీద లైక్ రష్యా నుండో జర్మనీ నుండో హ్యాక్ చేస్తున్నాడు. హ్యాక్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు గూగుల్ సెర్చ్ చేసినప్పుడు కొంత కంటెంట్ రష్యన్ లాంగ్వేజ్ కంటెంట్ చూపిస్తుంటుంది, లేకపోతే జర్మన్ లాంగ్వేజ్ కంటెంట్ చూపిస్తుంది, లేకపోతే టోటల్ బ్రౌజర్ లాంగ్వేజే వేరే లాంగ్వేజ్లో చూపిస్తూ ఉండొచ్చు. ఇది ఫస్ట్ సిమ్టమ్ అనమాట మీరు హ్యాక్ అయ్యారా లేదా అని తెలియటానికి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరున్న లొకేషన్ కూడా చేంజ్ అయిందో, లేకపోతే లైక్ ఐపీ స్పూఫింగ్ చేసుకున్నా, లేకపోతే వేరే విధంగా మీకు మీరే ఏదైనా VPN ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. బట్ హ్యాక్ అయినప్పుడు మెయిన్ సిమ్టమ్ వచ్చేటప్పటికి ఏంటంటే బ్రౌజర్ లాంగ్వేజ్ చేంజ్ అయిపోద్ది అనమాట. చూసుకోండి, నేను చూసుకున్నా కూడా నేను చేయలేకపోయాను, మీరన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాని తర్వాత రెండో సిమ్టమ్ ఈ రోగానికి ఏంటంటే సింపుల్ భయ. ఏంటంటే మీకే తెలవకుండా కొంతమందికి మెసేజెస్ పంపించడం, లైక్స్ పడటం, లేకపోతే మీ పాస్వర్డ్స్ చేంజ్ అవటం, అండ్ అంతేకాకుండా ఏవో పిచ్చి పిచ్చి నోటిఫికేషన్ రావటం, ఎవడో మీకు తెలియదు గొట్టంగాడు మీకు నోటిఫికేషన్లు పంపిస్తుంటాడు. ఇలాంటి నోటిఫికేషన్స్ కానీ మెసేజెస్ కానీ, లేకపోతే మీకే తెలియకుండా లైక్స్ పడటం కానీ, లేకపోతే ఎవరెవరో ర్యాన్సమ్ అంటే ఇప్పుడు మీరు లైక్ ఏంటంటే కొన్ని ఫేక్ కామెంట్స్ చేస్తున్నట్టుగానో, లేకపోతే మీ ప్రొఫైల్కి ఎందుకు అలాంటి కామెంట్స్ వస్తున్నాయి, ఎవరో ఎందుకు చేస్తున్నాడు, ఏదో లాంగ్వేజ్లో ఎందుకు చేస్తున్నాడు అనేది మీకు డౌట్స్ వస్తాయి కొన్నిసార్లు. అలాంటి సిచ్యువేషన్లో మీకు హ్యాక్ అయ్యారు అనే లైక్ ఒక డౌట్ రావాలి భయ. ఎందుకంటే ఆబ్వియస్గా మనకి భారతదేశంలో ఉన్నప్పుడు భారతదేశంలోకే ఎక్కువ కనపడుతుంది, ఎక్కడో రష్యా వాడికి చైనా వాడికి కనిపించదు అనమాట. అలా జరిగింది అంటే మేబీ మీరు హ్యాక్ అయ్యి ఉంటారు. సో వెంటనే మీరు ఏంటంటే నెసెసరీ స్టెప్స్ తీసుకోవాలి. ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, ఎందులో అయినా సరే మీరేంటి అంటే లైక్ పాస్వర్డ్స్ చేంజ్ చేయడం, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోవడం, ఇవన్నీ మీరు చేస్తూ ఉండాలన్నమాట. దాని తర్వాత భయ్య ఇంకొక సిమ్టమ్ ఉంటుంది. లైక్ ఏంటి అంటే మీకే తెలియకుండా మీ ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది, లేకపోతే ల్యాప్టాప్ హీట్ అవుతూ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్గా లెట్స్ నా PC నా ల్యాప్టాప్ హ్యాక్ అయినప్పుడు నేను షట్ డౌన్ చేసినప్పుడు స్క్రీన్ ఆగిపోయింది, బట్ ల్యాప్టాప్ అనేది స్లీప్ మోడ్లో రన్ అవుతోంది. నేను మార్నింగ్ చూసినప్పుడు నేను పిక్చర్ అయిపోయాను, ఏంది నేను నిన్న రాత్రి షట్ డౌన్ చేశాను కదా, ఎందుకు స్లీప్ మోడ్లో ఉంది అనేది. బట్ హ్యాకర్ గాడు వాడు ప్రోగ్రామింగ్ అలా చేస్తుంటాడు. వాడు ఏం చేస్తుంటాడంటే ఇంటర్నల్గా కంట్రోల్ చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్ని కానీ మొబైల్ని కానీ. మీరు షట్ డౌన్ చేసినా లేకపోతే ఏం చేసినా కూడా అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటట్టుగా చూసుకుంటాడు. ఎందుకంటే అది ఎక్కువసేపు పడుతుంది అనమాట డేటా రిట్రీవింగ్ అనేది. సో ఆ రిట్రీవింగ్ టైం అనేది నైట్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది, మనం నిద్రపోయేది అప్పుడే కదా. సో ఆ టైంలో ఏంటంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి మీ ఫోన్ ల్యాప్టాప్ నిద్రపోయినాయా లేకపోతే ఆపేశారా లేదా అనేది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. సో దట్ ఏంటంటే మీ జీవితంలో హ్యాక్ అనేది లైక్ తగ్గే అవకాశం ఉంది. దాని తర్వాత భయ్య మేజర్ ఇది ఏంటంటే ఒకవేళ మీ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ PC కానీ ఇంకేదైనా ఎలక్ట్రానిక్ వస్తువు కానీ హ్యాక్ అయింది అంటే అది స్లో అవుతాం మొదలు పెడుతుంది. ఎందుకు అంటే హ్యాకింగ్ అయిన సాఫ్ట్వేర్ అది డౌన్లోడ్ అయ్యేది 1 MB 4 MB ఉంటుంది, బట్ అది ఇంటర్నల్గా చాలా డౌన్లోడ్ అవుతుంది. దాన్ని అది రిప్లికేట్ చేస్తూ ఉంటుంది అన్ని డ్రైవ్స్లో, అన్ని ఫోల్డర్స్లో. అలా చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ రిప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా హెవీ టాస్క్ అనమాట. మన PC నార్మల్గా హ్యాండిల్ చేయలేదు, మన ఫోన్ అయితే చచ్చిపోద్ది అనమాట వేడెక్కిపోయి. సో ఏంటి అంటే లైక్ హ్యాంగ్ అవటము, స్లో అవ్వటము అవన్నీ అబ్జర్వ్ చేస్తారు. ఎందుకు నేను ఇట్లా
పెట్టుకున్నాను కదా, లైక్ నిద్రపోతూ ఉన్నాను కదా ఆ రోజంతా, మనది అయితే హ్యాక్ అయింది. మీరన్నా జాగ్రత్తగా ఉండండి. సో బేసిక్గా ఇవి గైస్ సిమ్టమ్స్. అండ్ దీని నుండి పరిష్కరించుకోవాలి. ఒకవేళ మీరు నిజంగానే హ్యాక్ అయ్యారంటే, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కానీ, యూట్యూబ్ కానీ ఏదైనా హ్యాక్ అయ్యారంటే ఆ పర్టికులర్ సపోర్ట్ టీమ్ని కాంటాక్ట్ అవ్వండి గైస్. వాళ్ళు ఇచ్చేంత దానికంటే సొల్యూషన్ బెటర్ ఏ ఉండదు. ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లు, 3 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏమి పనిచేయవు గైస్. ఫిజికల్ కీస్ అని అమ్ముతారు, గూగుల్ యోబిక్స్ అని. దాని గురించి కూడా ఫ్యూచర్లో వీడియోస్ చేయబోతున్నాను. సో వెయిట్ చేయండి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతేకాని వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.